ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నానండి. ప్రతిరోజు డైలీ వాగ్దానము మీకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని, ఆత్మీయ జీవితంలో మరి ఎదుగుదలను అనుగ్రహిస్తూ ఉన్నదని దేవుడు మాట్లాడే మాటలను బట్టి మీరు కట్టబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి పరిచర్య ఎంతో భారంతో కొనసాగుతూ ఉన్నదండి. టీవీ లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం, ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాలుగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడిన వారు మీరేనా? అయితే మీరు మీ వంతుగా సహకరించండి. దేవుడు ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టారంటే ఈ పరిచర్యకు సహకారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కూడా చాలా విలువైనది కదా, అది మన జీవితాలను కడుతుంది. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 34వ వచనము, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈ మాట విన్నప్పుడల్లా ఏదో తెలియని ధైర్యం నాలోకి వస్తుందండి. ఈ వాక్యము చదివిన ప్రతిసారి తెలియని సమాధానము నన్నేలుతుంది. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎంతో ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? నా చేతులకు, ఎంత మంచి మాట అండి. ఈ మాట భక్తుడు విశ్వాసంతో రాశాడేమో, అది ఒక్కొక్కసారి నా జీవితానికి అన్వయించుకుంటూ నేను ముందుకు పోతూ ఉంటాను. అప్పుడు దుఃఖము ఆగదు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఆమేన్. అక్షరాల ఈ వాగ్దానము నా పట్ల నెరవేరుతూ ఉన్నది. ప్రియ సహోదరుడా, మనవి ఒట్టి చేతులు, మనము బలహీనమైనటువంటి వారము, మనలో ఏ శక్తి కూడా లేదు. కానీ ఈరోజు మనము పోరాడుతూ ఉన్నామంటే, ఈరోజు మనము యుద్ధాలు చేస్తూ ఉన్నామంటే, ఆత్మీయ యుద్ధం మనము గెలుస్తూ ఉన్నామంటే, మనము జయ జీవితము అనుభవిస్తూ ఉన్నామంటే, మనము నిరీక్షణ విశ్వాసముతో పరుగు పెడుతూ ఉన్నామంటే, మనకు ఆ యొక్క యుద్ధము చేయ నేర్పించినది ఎవరంటే మన దేవుడు. ఆయన మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు కాబట్టి మనము విజయులముగా పరిగెత్తగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఎక్కడదండి విజయము, ఎక్కడదండి యుద్ధంలో? నేను ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను కదా, నేను ప్రతిసారి కృంగిపోయి నలిగిపోతూనే ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని అనుకుంటూ ఉన్నాను కదా, నాకు విజయం ఎక్కడదండి? నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. అయినా నేను విజయాన్ని పొందలేకపోతున్నాను. ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు అని ఒకవేళ నీ హృదయంలో ఈ మాట, ఈ తలంపు పుడితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. అయితే ప్రియ సహోదరుడా, ఈ యుద్ధ రంగంలో, ఈ ఆత్మీయ యుద్ధ రంగంలో ప్రతిసారి విజయము రాకపోవచ్చు, ప్రతిసారి గెలవకపోవచ్చు. కానీ మనము ఓడిపోయిన ప్రతిసారి గెలిపించబడడానికి దేవుని చేత యుద్ధము నేర్చుకునేటువంటి వారము. బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, సమస్యలుంటాయి. ప్రియ సహోదరుడా, కృంగిపోతూ ఉండవచ్చు, జారిపోతూ ఉండవచ్చు. అందుకే ఆయన ఏం నేర్పుతున్నారంటే యుద్ధము చేయ నేర్పుతున్నారు. దేని మీదో తెలుసా? నీ పరిస్థితుల మీద. దేని మీదో తెలుసా? నీ స్థితిగతుల మీద. దేని మీదో తెలుసా? నీ ఆత్మీయ భౌతిక జీవితాల మీద. ఈరోజు అలాగున నువ్వు నేర్చుకుంటూ నీ చేతులకు ఆయన యుద్ధము చేయటం నేర్పించినప్పుడు నువ్వు ఒదిగి, నువ్వు తగ్గించుకొని, వాక్యమును అనుసరించి, నీతిని పట్టుకొని, క్రీస్తు మాదిరిని అనుసరిస్తూ గనక నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటే, యుద్ధము చేయ నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడప్పుడు పడిపోయినా, అప్పుడప్పుడు జారిపోయినా, అప్పుడప్పుడు విజయము నిన్ను, మరి అపజయము నిన్ను పలకరించినా
నువ్వు ఖచ్చితంగా నేర్చుకునే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి దేవుని చేత నువ్వు తర్ఫీదు పొందుతున్నావు కాబట్టి ఖచ్చితంగా విజయము నీదే. ఖచ్చితంగా విజయము నీదే. సహోదరి సహోదరుడా, మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే కదా. నేర్చుకుందామా? బలంగా నేర్చుకుందామండి. తప్పిపోకుండా నేర్చుకుందాం. విజయం సంపాదిద్దాం. ఆత్మీయ మాటలు, దైవవాక్కు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడిన ప్రతి మాట నువ్వు పట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆయన నేర్పిన పోరాటము ద్వారా విజయాన్ని పొందుకుంటావు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కులు, బలమైన మాటలు అయ్యా. భక్తుడు విశ్వసించాడు ఇదే మాట. ఈరోజు నేను విశ్వసిస్తున్నానయ్యా, నా చేతులకు యుద్ధము నేర్పు వాడవు నీవే అని ఎవరైతే నమ్మారో వారికి పోరాటంలో విజయం పొందే గొప్ప పాఠమును మీరు నేర్పించి వారిని విజయులుగా నిలబెట్టి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిచర్యకు సహకరించే కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారు కదా వాక్యాన్ని. షేర్ చేయండి. మరి పరిచర్యలో సహకారులుగా ఉండాలంటే సంప్రదించండి. ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. ఎన్నో వేల రూపాయలు తిని తాగి మన కొరకు వెచ్చించుకొని మన బ్రతుకులు కొనసాగిస్తున్నాం. దేవుడి కొరకు ఒక చిన్న పని చేయలేమా? ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.